एकदन्ताय वक्रतुण्डाय गजाननाय श्रीगणेशाय। ఊరిని భలే ముస్తాబు చేశారా కొత్త పెళ్లి కూతురులా. ఎన్నాళ్ళైందో ఊరిని ఇలా చూసి. ఇగో తాత, ఈ సంక్రాంతి అయిపోయేలోపు మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేసేద్దాం, ఏమంటావు? ఎవరది? మా నాయనే, చల్లగా ఉండాలరా మీరంతా. అదేంటి ఎంత తెల్ల బట్టలు వేసుకుంటే తెల్లలేమంటారు? అబ్బా, అది తెల్లగా కాదురా, చల్లగా. ఆహా, అట్నా. ఏం తాత, కోడి పందాలు చూద్దాం, వస్తావా? వస్తాను ఆగండ్రా మనవల్లారా. వస్తానని ఇంట్లోకి వెళ్తున్నాడేంట్రా? పాపరా, నడవలేకపోతున్నాడుగా, ఇంట్లోకి వెళ్ళి కర్ర తెచ్చుకుంటాడేమో, చూద్దాం. ఏంటి తాత అవి? ఈ ఇంటి పేపర్లు రా మనవడా. ఇప్పుడు అవి ఎందుకు? పందాల్లో పెట్టేద్దాం. ఒకవేళ గెలిచామనుకో ఈ పక్క ఇంకో ఇల్లు కట్టేద్దాం. మరి పోతే ఏముంది, ఈ పక్క ఇంకో గుడిసేసుకుందాం అంతే. చా, ఈ తాతలందరూ ఎలా చేయబట్టే. అదిగదిగో, ఒకప్పుడు అవన్నీ మా పొలాలే అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో బ్యాడ్. చా, ఇదిగోరా మనవడా, కథన రంగంలో కత్తులు కట్టిన చెయ్యిరా ఇది. ఈ చెయ్యికి తిరుగులేదు, మన ఆస్తికి డోకానే లేదు. ఓరి నా తాతోయ్, నువ్వు సూపర్ రోయ్. ఆగాగు, మా ఇంటి పేపర్ కూడా తెస్తాగు. ప్రసంగం మీద 10,000 మామ విన్నావా మామ, 10,000 అంట మామ. ఎందుకురా పులు ఇవన్నీ మనకి? వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా అన్నట్టుండక కోటీశ్వరుడు అయ్యే అవకాశం చేతుల దాకా వస్తుంది మామ. కాళ్ళతో తన్నేయటం కరెక్ట్ కాదు. పెట్టేద్దాం. ఏమైనా తేడా అయిందనుకో ఆ చేతులే లేకుండా చేస్తాడు, చూసుకో మీ అయ్యా. వీడు కొంచెం కూడా మారలేదురా. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలా ఉన్నాడు అనుకో. రేయ్ రారా చూసుకుందాం, నీ పుంజో నా పుంజో. రారా చూసుకుందాం. నా కోడి తన్నిందంటే నీ కోడి దెబ్బకి చచ్చూరుకునిద్ది. దా చూసుకుందాం. కాళ్ళతో కాదురా, నా కోడి కంటి చూపుతోనే చంపేస్తుంది. దా తీసురా నీ కోడిని. ఈరోజు నా కోడి అయినా ఉండాలి, లేకుంటే నీ కోడి నా ప్లేట్లో అయినా ఉండాలి. దా రారా చూసుకుందాం. ఎరా, ఇప్పుడు దాకా దీన్ని చూసా, నువ్వు ఎంతలా రెచ్చిపోయింది? నేను చచ్చిపోయినా పర్లేదు, రెచ్చిపోవడం మాత్రం తగ్గదు. రారా చూసుకుందాం. దాన్ని చూసావా ఎలా ఉందో? ఒక్కటిచ్చిందంటే వచ్చి ఒళ్ళో పడిద్ది. మూసుకొని వెనక్కి వెళ్దాం పదా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నావు, నీ మాట ఎవడు వింటాడు బొంగులోది. దా నీ పరువు నా పరువు ఇద్దరి పరువు నువ్వే కాపాడాలరా. లేకుంటే రేపటి నుండి నీ మెడ మీద తల ఉండదు, నాకేమో తల పైకి ఉండదు. సరేనా? నా పరువు నీ పరువు ఇద్దరి పరువు నీ మీద ఆధారపడింది. గెలవాలరా బాద్షా, వాడి కోడిని చంపాలరా బాద్షా. రే కిట్టిగా, ఇప్పటి వరకు రణరంగం మామూలుగా సాగింది.
కొంచెం పౌరుషం యాడ్ చేసి కత్తులతో దింపుదామా? ఇప్పటికిప్పుడు కత్తులు అంటే ఎక్కడ దొరుకుతాయిరా? రక్తం రావాలంటే కత్తే కావాలా ఏంటి? హా? హా? అలా చచ్చిపోయావేంటే? హా? అన్నా 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 అది తెల్లకోడి మీద 100 రూపాయలు. రేపులి వద్దురా, నా మాటేనరా, డబ్బులు పెట్టి పకోడీ తిందాం దారా. హే కొంచెం సేపు ఆగు, నన్ను డిస్టర్బ్ చేయమాకు. అది తెల్ల మీద 100. బ్యాక్ సైడ్ వెనక మాటల గెలిచారా బుల్లోడా? దిస్ ఈజ్ బిజినెస్. ఇప్పుడు ఫోన్ ఎవరికి రా పులి? హలో, చిలక జ్యోతిష్యం చెన్నారావేనండి మాట్లాడేది? అవునండి. ఏం లేదండి, ఇప్పుడు తెల్లకోడికి పచ్చకోడికి ఫైట్ జరుగుతుంది. ఏది గెలిచింది అంటారు? ఇప్పుడు టైం 2 అవుతుంది కాబట్టి నెమల మీద వేసుకో బాబు, కాసుల వర్షం కురిపించేసిద్ది. అంతే అంటారా? సరే అండి, గెలవగానే డబ్బులు గులుగులు పే చేస్తాను, చూసుకోండి, సరేనా? మళ్ళీ గెలిచావురా మావా. ఈరోజు పులిగాడు రైజింగ్ చూస్తుంటే ఇంటికి వెళ్ళే లోపు లెక్క పెట్టలేని డబ్బులు సంపాదించేలా ఉన్నాడుగా. ఒక్కటి పెట్టించుకుంటున్నా, లెక్క పెట్టుకోవడానికి ఒక్కటి కూడా ఉండదు, గుర్తు పెట్టుకో. ఏంట్రా అంటున్నావు? అంటే ఇప్పటి వరకు లక్కులో గెలిచాడంటావా? అలా కాదు, లక్కు లేకపోతే గెలవలేడు అంటున్నా. కాసుకోరా నా సావిరంగా, వచ్చిన 50,000 పెడుతున్నా, 10 నిమిషాల్లో 1,00,000 రూపాయలు చేసి చూపిస్తా. ఏంటి? రే మామ వద్దురా, అన్ని డబ్బులు ఎందుకురా ఒకేసారి, కొంచెం పెడదారా. ఎందుకు చెప్పు? ఏమైనా పొలాలో చల్లి ఎరువుల మందు అనుకుంటున్నావేంట్రా? జోదవ్, ఒక్కసారి పెట్టామంటే కాసుల వర్షం కురవాల్సిందే. రే కొంచెం కోడి కూరకైనా ఉంచరా డబ్బులు. చేచాక కోడి కూర ఏంట్రా, పాల షెడ్డే కొనుక్కుందాం. గోవిందా. ఇదిగో అన్న 50,000, అదిగో ఆ డాక మీద. రే మామ వద్దులేరా, నాకు ఎడం కన్ను ఎందుకు అదురుతుంది? నీ కన్ను అదిరితే నీకురా ప్రాబ్లం, నాకు కాదు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఎవరి కన్ను అదిరినా నీకే ప్రాబ్లం. మళ్ళీ గెలిచావురా మావా. అన్నా మా డబ్బులు అన్నా. రే మావా, మన డబ్బులు రా. డబ్బులు డబుల్ అయ్యాయిరా మావా. డబ్బులు కాదురా, దుబ్బేశాడ్రా వాడు మన డబ్బులు. ఏంట్రా, మన డబ్బులు తీసుకున్నాడు, కనపట్లేదురా బాబు ఇక్కడ. అన్నా డబ్బులు అన్నా, డబ్బులు అన్నా, డబ్బులు అన్నా. సంక్రాంతి అంటే అన్నీ ఉండాలి. పండగ, ఊరి హడావిడి, భోగిమంట, హరిదాసులు పాటలు, కోడిపందాలు కూడా. కానీ ఇవన్నీ మన సంతోషం కోసం, హద్దులు దాటి ఆశలు పెంచుకోవడానికి కాదు. ఒక్కసారి ఆడితే థ్రిల్ ఉంటుంది, కానీ అలవాటైతే లైఫ్లో లాస్ ఉంటుంది. గెలుపు వస్తే ఆనందం, పోయిన రోజు బాధ మిగులుతుంది. అందుకే పండగ రోజు మనసు గెలవాలి, డబ్బులు కాదు. అన్నీ ఎంజాయ్ చేయాలి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లు మీ మురళీకృష్ణ ఇమ్మడి. చూడండి రేమామ, చూస్తూనే ఉన్నారు కదరా. అబ్బా, ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.